నమస్తే అండి, నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే మే 2, 2025 శుక్రవారం రోజు విజయం సాధించే రంగులేంటి అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఆరుద్ర ప్లస్ పునర్వసు నక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతున్నాయి అన్నమాట. ఆరుద్ర నక్షత్రం వచ్చేసరికి మే 1 మధ్యాహ్నం 2:20 మొదలవుతుందండి. మే 2 మధ్యాహ్నం 1:04 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ ఆరుద్ర అనే నక్షత్రం. రెండో నక్షత్రం వచ్చేసరికి పునర్వసు అనమాట. మే 2 మధ్యాహ్నం 1:04 అయితే మొదలవుతుందండి. మే 3 మధ్యాహ్నం 12:34 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ పునర్వసు అనే నక్షత్రం. ఈ రెండు నక్షత్రాలు కూడా మనకి ఏ కోళ్ళు మీద విజయం సాధించాలనేది ఒకసారి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. నక్షత్రం వచ్చేసరికి ఆరుద్ర అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి, దాని మీద ఓడిపోయే రంగు వచ్చేసరికి పిచ్చుకు అనే గౌడ్. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే డేగ, దాని మీద ఓడిపోయే రంగు వచ్చేసరికి పసిమి గల కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే కాకి, దాని మీద ఓడిపోయే రంగు వచ్చేసరికి పింగళ, నలుపు గల మైల అనమాట. ఈ ఆరుద్ర నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పచ్చకాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండవ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పునర్వసు అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి, దాని మీద ఓడిపోయే రంగు వచ్చేసరికి కోడి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే శుద్ధ కాకి, దాని మీద ఓడిపోయే రంగు వచ్చేసరికి కోడి చూపున్న కోళ్ళు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే నెమలి, దాని మీద ఓడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పిచ్చుక రంగులో ఉన్న గౌడ్, దాని మీద ఓడిపోయే రంగు వచ్చేసరికి నల్ల బోర వేసుకున్న కోళ్ళు అనమాట. ఈ పునర్వసు నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడ్ వేసిన నెమల అబ్రాస్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. శుక్రవారం రోజు మీరు దక్షిణ వైపు ఉండి కోడిని ఉత్తరం వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అలా కాదని తూర్పు పడమరలో కనుక కోళ్ళని వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలర్ బిడ్ కనుక చూస్తున్నట్లయితే పునర్వసు నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కాకి, దాని మీద ఓడిపోయే రంగు వచ్చేసరికి కోడి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే శుద్ధ కాకి, దాని మీద ఓడిపోయే రంగు వచ్చేసరికి కోడి చూపున్న కోళ్ళు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే నెమలి, దాని మీద ఓడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పిచ్చుక రంగులో ఉన్న గౌడ్, దాని మీద ఓడిపోయే రంగు వచ్చేసరికి నల్ల బోర వేసుకున్న కోళ్ళు అనమాట. ఈ పునర్వసు నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూస్తున్నట్లయితే గౌడ్ వేసిన నెమల అబ్రాస్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి రసంగి, కోడి ఎర్ర అబ్రాస్, కోడి చూపున్న ఎర్ర కెక్కిరాయ్, కోడి గేరువా, పసిమి గల సేతువా. ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు, ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు కూడా
ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నెమల పింగళ, గట్టి కాకి, నల్ల సవల, నల్ల బొట్లు వేసుకున్న సేతువ, తెల్లకెక్కిరాయి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే, అంటే ఇక్కడ ఓడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు, పింగళ చూపు, లేదంటే నెమలి చూపు, కాకి చూపు అనేది అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే 8:24 AM టు 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే నల్ల సవల, నల్ల బొట్లు వేసుకున్న సేతువ, తెల్ల నెమలి, కులంగి చూపున్న కాకిడేగ, శుద్ధ కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు చూసినట్లయితే నలుపు గలవి, నెమలి చూపు ఉన్నవి ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి రసంగి, పచ్చకాకిడేగ, ఎర్రకెక్కిరాయి, పసిమిగల సేతువ, కోడ్ డేగ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు, ఎరుపు చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకి నెమలి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. అంటే నలుపు గల నెమలు కానీ, నలుపు గల కాకి కానీ గట్టి చూపు ఉన్నది బెస్ట్ కలర్ అనమాట ముసుగు పందానికి అయితే రెండో జామ్లో. మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న గేరువ, సేతువ, కోడి నెమలి, తెల్లకెక్కిరాయి, కోడి చూపున్న పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే, అంటే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు, పింగళ చూపు ఈ విధంగా అయితే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి డేగ, కాకిడేగ, కాకిడే పర్లాలు, ఎర్ర మైల, ఎర్ర బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే, అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపు, నెమలి చూపు ఈ కలర్ కాంబినేషన్లో ఉన్న కోళ్ళని కూడా ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక చూసుకున్నట్లయితే, ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పచ్చకాకిడేగ, ఎరుపు మించిన కాకి, గట్టి కాకిడేగ, కులంగి చూపున్న కాకిడేగ, పచ్చకాకి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే, అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు, నలుపు కాంబినేషన్లో ఉన్న కోళ్ళని విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. నాలుగో జామ్లో వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపున్న డేగ, కోడి చూపున్న మైల, కోడి చూపున్న కాకులు, పింగళాలు, తెల్ల నెమళ్ళు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు, ఎరుపు చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకిడేగ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పింగళ, నల్లబొట్లు వేసుకున్న సేతువ, తెల్ల నెమలి, గాజు కక్కిరాయి, గౌడేసిన నెమలి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే, అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు, పింగళ చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపున్న కాకి, కోడి చూపున్న డేగ, రసంగి, ఎర్రకెక్కిరాయి, ఎర్ర మైలాలు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ప్లస్ కాకి చూపు, లేదంటే కోడి చూపు ప్లస్ డేగ చూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఆకార జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే గౌడేసిన నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్.
ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతాను అనమాట. మీరు ఫాలో చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగినట్లయితే నేను క్లారిఫై చేస్తాను గైస్. ఈ వీడియో ఎలా ఉందనేది పక్కాగా కామెంట్ అయితే చేయండి. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.